వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు బండి సంజయ్ వర్సెస్ అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగా ఒకసారిగా పొలిటికల్ సినారే మారిపోయినటువంటి పరిస్థితి. ఇటు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇటు ప్రతి దాడిలో కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు ఎంపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఒకసారి దాడికి సంబంధించినటువంటి జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి నాకు అందుబాటులో ఉన్నారు. ఏం జరిగింది, అసలు దాడి ఎట్లా వారు వచ్చారు ఇక్కడ? బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ అయిపోయి బయటకు పోగానే వెంటనే వచ్చి కట్టెలతోని కారు మీద దాడి చేసి మొత్తం ఆఫీసు మీద దాడి చేసే వాళ్ళతో మేము డోర్లు అప్పటికే మూసేసినాం. అందరూ కూడా లోపలికి రావడం ప్రయత్నం చేసిళ్ళు. మేమిద్దరం కలిసి బయటికి నూకేసినాము. అయినా వాళ్ళు వాగలే, బండలు బట్టి కట్టెలు బట్టి మొత్తం చాలా దాడి చేసి మొత్తం ఫర్నిచర్ అన్ని దగ్నం చేసిళ్ళు. చాలా మమ్మల్ని కూడా ఆపుతూ మమ్మల్ని ఒక టైం మీదకి వచ్చారు. మీరు కూడా డోర్లు వేసేందుకు ప్రయత్నించినట్టున్నారుగా, వాళ్ళు ఎట్లా దాడి చేసేందుకు వచ్చారు, మీరు ఎట్లా ప్రతిఘటన? భారీ కట్టెలతో వచ్చినప్పుడు మేము కూడా ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే వాళ్ళు 50 మంది వచ్చి మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. చాలామంది ఒకసారి మీద పడారు, మేము కూడా ఏం చేయలేకపోయినాం. అయినా కూడా డోర్లు పెట్టినా కూడా దాన్ని దొబ్బుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వేసిళ్ళు, కానీ దాన్ని మేము ఏం చేయలేకపోయినాం. చూడవచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారు కూడా అప్రమత్తమై డోర్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా కూడా అద్దాలు ధ్వంసం చేశారు. వారంతా అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కారును ధ్వంసం చేస్తున్నారు. ఒకసారిగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేని సిచ్యువేషన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు జరుగుతున్న పరిస్థితి ఏందో కూడా కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది మాత్రమే, కేవలం 10 మంది మాత్రమే కౌశిక్ రెడ్డితో ఉన్నారు. మిగతా నాయకులంతా కూడా వెళ్ళిపోయారు. కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఉన్నాడనే సమాచారంతోనే ఇటు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. బీజేపీ శ్రేణులు మాత్రం వారు పక్కగా ప్లాన్ చేసి దాడికి వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఒకసారి చూడవచ్చు, కార్యాలయం ఏదైతే క్యాంపు కార్యాలయం ఉందో ఆ ప్రాంగణం అంతా కూడా చిందరవందర అయిపోయిన పరిస్థితి. అద్దాలు పగిలిపోయాయి, దీంతో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. చాలా కూడా మనం చూడవచ్చు, పూర్తిగా అద్దాలను కర్రలతో దాడి చేయడంతో ఈ రకంగా అద్దాలన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. కిటికీలకు సంబంధించిన అద్దాలనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ డోర్లకు సంబంధించినటువంటి అద్దాలను రాళ్లతో దాడి చేశారు. కర్రలతో కొట్టడంతో ఈ అద్దాలన్నీ కూడా పూర్తిగా పగిలిపోయాయి. కింద అంతా కూడా చూడవచ్చు, మొత్తం పగిలిపోయిన అద్దాలే కనిపిస్తున్నాయి. క్యాంప్ ఆఫీసులో కర్రలు, రాడ్లు, అదేవిధంగా పగిలిపోయిన అద్దాలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక భీకర పరిస్థితి, భయానక వాతావరణాన్ని మాత్రం ఒక్కసారిగా సృష్టించిందని చెప్పుకోవచ్చు. మనం కౌశిక్ రెడ్డి సంబంధించిన వాహనం పైన దాడి చేసేటువంటి ప్రయత్నంలో మనం విజువల్స్ కూడా వారంతా కూడా చాలా ఆగ్రహంతో, కసితో వారంతా కూడా ఈ వాహనం పైన దాడి చేశారు. వాహనానికి సంబంధించినటువంటి అద్దాలను కావచ్చు పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇంజన్ ఫ్రంట్ భాగంలో తమ కోపాన్ని అంతా వెళ్ళగక్కుతూ రాళ్లతో ఈ రకంగా మనం చూడవచ్చు. ఇక్కడ బానెట్ పైన కూడా రాళ్ళు ఉన్నాయి. ఈ రకంగా రాళ్లతో ఈ అంతా కూడా దాడి చేశారు. వీటంతా కూడా చాలా కోపంతో, ఆగ్రహంతో తమ నాయకుడి పైన ఇంతలా విమర్శలు చేస్తారా, ఇంతలా ఇంతలా ఆరోపణలు చేస్తారా అంటూ ఇటువంటి చాలా బండరాళ్ళు కనిపిస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. బండరాళ్లను ఈ రకంగా సంచిలో తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక చూడవచ్చు, ఇక్కడ మనం కౌశిక్ రెడ్డి కాన్వాయ్ పైన ఉన్నటువంటి బండరాళ్ళను కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా బండరాళ్ళు తీసుకొని వచ్చి దాని అద్దాలను ధ్వంసం చేశారు. ఇదంతా కూడా ఊహించని ఒక్కసారిగా పరిణామం నెలకొనడంతో అందరూ కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి పోలీస్ పహారాలో ఉన్నారు. తన పైన జరిగిన దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా కూడా పోలీస్ వైఫల్యం అని చెప్పి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మాత్రం రణరంగంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్. ఇప్పటివరకు చూసాం అటు ఎంపీ కార్యాలయం వద్ద కూడా పోలీసు బందోబస్తు పెంచారు. సతీష్, కౌశిక్ రెడ్డి ప్రెసెంట్ ఎక్కడున్నారు అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా? ఎందుకంటే మనం చూడొచ్చు, కౌశిక్ రెడ్డి కారును పూర్తిగా ధ్వంసం చేశారు. కాసేపటి క్రితమే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు, ఆ పోలీసులు ఏం చెప్తున్నారు కౌశిక్ రెడ్డి భద్రతకు సంబంధించి? కౌశిక్ రెడ్డి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో ఉన్నారు. ఇంకా కూడా పోలీసు సెక్యూరిటీ మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున పోలీసు సెక్యూరిటీ కూడా పెంచారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా పూర్తి ఈ రహదారిని అంతా కూడా వాహనాలు నిలిపివేసినటువంటి పరిస్థితి. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి పైన ఈ క్యాంపు కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం ఈ క్యాంపు కార్యాలయంలోనే ఈ కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి గుజరాబాద్ అంశం ఎట్లా చూస్తారు? సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు
బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్